ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు, నీళ్ళలాగా స్పెర్మ్స్ ఎళ్ళిపోతున్నాయి, ఆర్గాజం రావట్లేదు, భావిప్రాప్తి చెందట్లేదు అంటే వాళ్ళకు డెఫినైట్‌లీ ట్రీట్మెంట్ అవసరము. 1 ఇయర్ వరకు గూడా ఆగనవసరం లేదు. ఇమ్మీడియేట్‌లీ వచ్చేయండి. టైమింగ్ ఎప్పుడైనా మీది ఎక్కువ గావాలి అంటే శీఘ్రస్ఖలనం అయిపోతది, తొందరగా వీర్యం వెళ్ళిపోతది, నీళ్ళలాగుంటే మీరు భావిప్రాప్తి చెందలేరు, ఆమెకు సుఖపట్టలేరు, ఆమెతో మళ్ళీ గొడవలు, డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ ఇవన్నీ అవుతాయి. సో, మీరు చూడండి చాలామంది ఏం చేస్తారు, ఈ సమయంలో ఇప్పుడిక్కడ వీర్యం కొంచెం ఇదయిపోయిందని, వీక్ అయిపోయారని ఏం చేస్తారు, ఇంకా హాట్ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు. అంటే వేడి ఎక్కువయ్యేవి. బాదాం, పిస్తా అవి ఇవి తీసుకుంటారు ఇక్కడ. ఇవన్నీ వాడవద్దు. ఇవన్నీ వాడితే ఈ టైంలో మీకు ఇంకా ఇదంతా ఎక్కువ చేసేస్తుందది. ఇప్పుడు ఈ వీర్యము పల్చగా అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి? కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే గూడా వస్తది. రీనల్ కాల్కులస్ స్టోన్స్ గూడా ఉంటే వస్తది. చాలామందికి అంటే ఈ వీర్యం ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మీరు మూత్రంకెళ్తారో, ఎప్పుడైతే మీరు మోషన్స్‌కి వెళ్తారో, బలం చేస్తారు గదా! మీకు కంట్రోల్ చేసే శక్తి ఉంటది. ఆ శక్తి ఇక్కడ తగ్గిపోతుంది. ఆపుకునే శక్తి ఉండాలి. ఆ ఆపుకునే శక్తి ఎక్కువ అవ్వాలంటే మీరు డెఫినైట్‌లీ మీ వీర్యం గట్టిగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. లిక్విడ్ వాటర్ లాగుంటే ఎళ్ళిపోతుంది. గట్టిగా ఉంటే ఆగుతుందనమాట. పెళ్ళికెళ్తున్నారు, లేకపోతే పెళ్లి అయిపోయింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారంటే ఇమ్మీడియేట్ నాతో కాంటాక్ట్ అవ్వండి.